సీఏఏ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో భారత వ్యతిరేక శక్తులు మళ్ళీ దుష్ప్రచారం మొదలుపెట్టాయి. భారతదేశంలో ముస్లింలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని, వారిపై దాడులు పెరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్నాయి. అలాంటి శక్తులు ఇప్పటికే నోరు పారేసుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ మీడియా సైతం ఇలాంటి దుష్ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా అమెరికా నుంచి వెలువడే ది వాషింగ్టన్ పోస్ట్ సైతం కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సిఏఏ చట్టంపై వ్యతిరేక కథనం ప్రచురించింది. మూడోసారి ప్రధాని పదవిని చేపట్టడానికి కొన్ని వారాల ముందు ముస్లింలకు మినహాయించే పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తున్నారని కథనాన్ని రాసుకొచ్చింది. మన భారతదేశంలో సైతం సెక్యులరిస్టుల ముసుగేసుకున్న లెఫ్టిస్టులు, లిబరలిస్టుల పేరుతో చెలామణి అయ్యే విద్రోహులు, స్వయం ప్రకటిత మేధావులు సైతం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు పాయింట్ చేసిన అంశాలు ఏంటంటే, భారతదేశాన్ని విభజించే కుట్ర జరుగుతుంది, శ్రీలంక నుంచి వచ్చిన తమిళుల విషయంలో ఈ చట్టం ఎందుకు వర్తించదు అంటూ కమల్ హాసన్, ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీలేదంటూ హీరో దళపతి విజయ్, మేము ఈ చట్టాన్ని అమలు చేసేదే లేదు అంటూ కేరళ సీఎం పినరై, మతం, కులం, భాష ప్రాతిపదికన వివక్ష చూపితే అంగీకరించబోమంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అస్సాంలో సిఏఏ చట్టాన్ని అమలు చేయొద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు, ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అంటూ కేజ్రీవాల్, సిఏఏ చట్టం రాజ్యాంగ విరుద్ధం అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా మన భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా కొన్ని వర్గాల నుంచి సిఏఏకు వ్యతిరేకంగా రకరకాల స్టేట్మెంట్లు వినిపిస్తున్నాయి. భారతదేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించే మయన్మార్ రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలకు అర్జెంటుగా పౌరసత్వం ఇవ్వాలనే ఈ సోకాల్డ్ లౌకిక పార్టీలు, నాయకులు కేంద్రం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం అంగీకరించమని చెప్పుకొస్తున్నారు. ఇది మత విభజన చట్టం అంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయ్ విజయన్ వంటి లీడర్లంతా తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేసేదే లేదంటూ తేల్చి చెప్పారు. ఈ పార్టీల లౌకికత్వానికి నిర్వచనాలు వారికి వారే తయారు చేసుకుంటున్నారు. 2019లో భారతదేశ వ్యాప్త అల్లర్లకు దిగడమే కాదు, ఆదివాసీలకు పౌరసత్వం లేకుండా చేస్తున్నారంటూ తలాతోక లేని కారణాలతో విషయాన్ని తీవ్ర వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు భారతదేశంలో హిందువుల కంటే ముస్లింల విషయంలో ఎన్నో ప్రయోజనాలు ఈ భారత రాజ్యాంగం కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో హిందువుల కోసం కాకుండా ముస్లింలకు ప్రత్యేక శాఖ ఉంది. హిందువులను మినహాయించే ముస్లింల భూ హక్కుల చట్టం, వక్ఫ్ చట్టం ఉంది. హిందువులకు కాకుండా ముస్లింలకు మతపరమైన విద్యా హక్కు కూడా ఆర్టికల్ 30 కల్పిస్తుంది. అంతెందుకు, హిందువులు మినహా అన్ని మతాలకు మతపరమైన స్థలాలను నిర్వహించడానికి ప్రత్యేక హక్కును అందిస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా వారు స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పిస్తుంది మన భారతదేశం. అయినా అక్రమ చొరబాటుదారులకు న్యాయం చేయాలని నినాదించే వీరికి ఆయా దేశాల నుంచి బతుకు జీవుడా అంటూ ఇక్కడికి వచ్చిన బాధితులు ఎలా కనిపిస్తారు అంటే సరైన సమాధానం రాదు. కానీ దేశ విశాల ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ మీద మాత్రం నోరు పారేసుకుంటారు. తాజాగా అంతర్జాతీయ మీడియాలోని కొన్ని సంస్థలు వీరికి వంత పాడటం నిజంగా శోచనీయం.